ఉదయం 8 గంటలకు హాలియా పట్టణానికి చెందిన సుంకిరెడ్డి అనసూర్యమ్మ అనే ఆమె తన ఇంటి నుంచి బయటికి వెళ్ళి సాయంత్రం వరకు రానందున ఆ రోజు వాళ్ళ అక్క కూతురు అయినటువంటి సుశీల గారు పోలీస్ స్టేషన్కి వచ్చి సాయంత్రం 8:30 గంటల సమయంలో తన చిన్నమ్మ కనపడట్లేదని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన హాలియా ఎస్ఐ గారు కేసు నమోదు చేసి మిస్సింగ్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయగా సీసీ కెమెరాలు అన్నీ వెరిఫై చేసి చేయగా ఆమె అదే రోజు ఉదయం పూట డైరెక్ట్గా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి రావడం జరిగింది. అది చూసి దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఈరోజు ఉదయం సమయంలో ఈ ధనలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని అయినటువంటి చిన్నపాక రాములు, అతని భార్య ధనలక్ష్మి మరియు అతని పెద్ద కొడుకు అయినటువంటి గౌరీ, వీరు ముగ్గురు 24వ తారీఖు ఉదయం పూట ఆమె వచ్చినప్పుడు తనకు ఇవ్వాల్సిన డబ్బులు అడుగుతున్న సందర్భంలో గొడవపడి తన మెడలో ఉన్న పుస్తెల తాడు కోసం లోపల ఉన్నటువంటి కత్తిపీట తీసుకొని తల మీద కొట్టడం జరిగింది. కొట్టగానే ఆమె కింద పడిపోగానే అతను అదే కత్తిపీటతోటి గొంతు కోయడం జరిగింది. గొంతు కోసి ఎవరు డోర్ పెట్టేసి తన షాపు వెనుక భాగంలోనే గుంత తీసి పూడ్చిపెట్టడం జరిగింది. పూడ్చిపెట్టిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళు వివిధ ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్నారు. ఈరోజు వారిని హాలియా ఎస్ఐ గారు మరియు వారి సిబ్బందితో పాటు వారిని పట్టుబడి చేసి విచారించగా మొత్తం జరిగిన విషయం తెలియజేయడం జరిగింది. బాడీ 2 రోజులు అవుతుంది కాబట్టి కుళ్ళిపోవడం వలన ఇక్కడనే మన అనుముల తహసీల్దార్ గారి సమక్షంలో శవ పంచనామా చేసి డాక్టర్లు కూడా ఇక్కడికే వచ్చి పోస్ట్ మార్టం చేయడం జరిగింది. అతను డబ్బు కోసమే బంగారం కోసమే చేయడం జరిగింది. ఒక అతని మీద గతంలో ఒక కేసు ఉన్నది, అది కూడా వెరిఫై చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ ఉన్నది, అది వెరిఫై చేస్తున్నాం. ఇంకా అంతా అన్ని విషయాలు తెలియలేదు, అది వెరిఫై చేయడం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.